ప్రభునామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అంతకు పైదలో పాదం తెచ్చుకున్నాం. కాపలి నాకేం కలరు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాం. నేను నైట్ వారిను ఇవ్వవు అని తినతాము. బై కాబట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ బుధవారపు ప్రార్థనకి స్వాగతం. మరి యూట్యూబ్ లైవ్ వీక్షిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనము ఈ బుధవారపు ప్రార్థనని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి ఈ సమయంలో మన మొదలైనటువంటి సిస్టర్ ఉమాదేవి గారు ప్రారంభ ప్రార్థన చేయుచుండగా మనమందరము కలిసి ఏకీభవిద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ బుధవారపు కాలపు ఆరాధనలో ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. ఇగో తండ్రి, ఈ కూడికిన అంతటినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. పాటల ద్వారా మహిమ తెచ్చుకోండి. అలాగే నాయన గంధ పఠన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. దైవజనులు ఎంతగానో ప్రయాసపడి అయ్యా ఈ యూట్యూబ్ కార్యక్రమాల్లో తండ్రి అయ్యా వాక్యాలు విత్తుతుండగా ప్రభువా అవి మంచి నేల మీద పడి ఫలించే అనుభవం దయచేయండి. పడుతున్న ప్రయాసకి ప్రతిఫల జీతం దయచేసి అనేక ఆత్మల్ని నాయన నీ కొరకు సంపాదించే కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటినీ కూడా నాయన నీ హస్తాలకు అప్పచెప్తూ జరిగే కార్యక్రమం అంతటినీ నీ మా నామానికి మహిమకరంగా జరిగించుకోమని యేసు దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మరి ప్రార్థించిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ మరి దేవుని నామాన్ని గణపరుద్దాం. మరి పాట పాడుచుండగా అందరము చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలో వంటి సిస్టర్ మౌనిక రఘు గారు పాట పాడుచుండగా మనమందరం దేవుణ్ణి మహిమపరుద్దాం.
అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యముల సదుటకైనా అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యముల సదుటకైనా ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే. ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను. మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను. మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. బండని చీల్చగా జలముని పొంగెను. ఎండిపోయిన భూమిపై ఏరులై అవి పారెను. బండని చీల్చగా జలముని పొంగెను. ఎండిపోయిన భూమిపై ఈరులి అవి పారెను. భండంటి క్రిస్తేనని నీ దండను తానని మెండైన తన కృపలో నీ కండగా నిలుచును. భండంటి క్రిస్తేనని నీ దండను తానని మెండైన తన కృపలో నీ కండగా నిలుచును. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే.
మనసుతో వేడుము. ఏకాంతముగా మోకరిల్లి ప్రార్థించుటయే శ్రేయము. ఏలనాకి శ్రమలని పూర్ణ మనసుతో వేడుము. యేసయ్య నీ వేదన ఆలించి మన్నించును. ఈ పాటి వ్యధనైనను ఆ సిల్వలో తీర్చును. యేసయ్య నీ వేదన ఆలించి మన్నించును. ఏ పాటి వ్యధనైనను ఆ సిల్వలో తీర్చును. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. కష్టాల కడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును. కంటి పాపలా కాయును. కష్టాల కడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును. కంటి పాపల కాయును. కలిగించు విశ్వాసము కాదేది అసాధ్యము. క్రీస్తు నామములో కడగండ్లకి మోక్షము. కలిగించు విశ్వాసము కాదేది అసాధ్యము. క్రీస్తు నామములో కడగండ్లకి మోక్షము. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములు సగుటకైనా అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములు సగుటకైనా ఆ యేసురంతానికే సాధ్యమే సాధ్యమే సాధ్యమే. ఆ యేసురంతానికే సాధ్యమే సాధ్యమే సాధ్యమే. ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా ప్రభు హల్లెలూయా. 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 పాట పాడిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరొక పాట పాడుకుంటూ మరి దేవుని నామాన్ని గణపరుద్దాం. మరి ఈ సమయంలో మన మధురటువంటి బ్రదర్ మహేష్ గారు ఒక పాట పాడుచుండగా మనమందరము చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం.
స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణనకందరి పరిపూర్ణమైనని మహిమా స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుతున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా కృపా సత్యములతో కాపాడుతున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా రాజాధిరాజ కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ కవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక
రవికోటి తేజం రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజం రమణీయ సామ్రాజ్య పరిపాలక పాట పాడిన బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి మనము ఆరాధనలో పాల్గొందాం. ప్రతి ఒక్కరూ ఎవరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. మరి దేవుడు మనకు చక్కటి భాగ్యాన్ని ఇచ్చిన్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి దేవుడు ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని కాచి కాపాడి మరి ఈ రీతిగా మరలా మనము దేవుని యందు కొనియాడి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు కూడా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలో వంటి బ్రదర్ విజయ్ గారు ఆరాధన చేయిచుండగా మనమందరము కలిసి ఏకీభవిద్దాం. స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 దయగల రాజా స్తోత్రం 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 జీవాధిపతి స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం ఆరాధిద్దాం ఆరాధిద్దాం దేవుని ఆత్మతో సత్యముతో మన దేవుని ఆరాధిద్దాం మన దేవుని ఆరాధిద్దాం. ఆయన మన మధ్య ఉన్నారు. మనం ఆయన ఆరాధించి ఆయన కనపరిచి ఆయన ఆహ్వానిద్దాం. యేసయ్యా స్తోత్రం స్తోత్రం పాట పాడుకొని మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. అడగకమునుపే నా కరలన్నీయు ఎరిగిన వాడవడు అడిగిన వాటి కంటే అత్యధికముగా వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్యా అడగకమునుపే నా
ఉపకారములెన్నో చేసితివే హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివే సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివే హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివే అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు నాకు దీర్ఘాయునిచ్చుటకై నీతోపదేశితివే నాకు దీర్ఘాయునిచ్చుటకై నీతోపదేశితివే నిత్య జీవమునే పొందుటకై పునరుద్ధానమునందితివే హల్లెలూయా పునరుద్ధానమునందితివే నిత్య జీవమునే పొందుటకై పునరుద్ధానమునందితివే హల్లెలూయా పునరుద్ధానమునందితివే అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని నాకు ఐశ్వర్యమునిచ్చుటకై నీ మహిమైశ్వర్యం విరచితివే నాకు ఐశ్వర్యమునిచ్చుటకై నీ మహిమైశ్వర్యం విరచితివే మహిమలో నీతో నేనుండుటకై మహిమాత్మతో నన్ను నింపితివే హల్లెలూయా మహిమాత్మతో నన్ను నింపితివే మహిమలో నీతో నేనుండుటకై మహిమాత్మతో నన్ను నింపితివే హల్లెలూయా మహిమాత్మతో నన్ను నింపితివే సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివే హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివే నిత్య జీవమునే పొందుటకై పునరుద్ధానమునందితివే హల్లెలూయా పునరుద్ధానమునందితివే అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు
అత్యధికముగా చేయుచున్నావు యేసయ్యా. మీ కృప పొందుటకు నాలో స్తోత్రం నాయన. ఆరాధన జయకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం నాయన. మీరు మా మధ్య సంచరిస్తూ ఉన్నందుకు స్తోత్రం నాయన. స్తోత్రం 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 తండ్రి యేసయ్యా. స్తోత్రం నాయన. అడిగిన వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి అని మీరు వాక్యం ద్వారా మీరు సెలవిచ్చిన రీతిగా అడిగిన వాటినెల్లా ఇస్తూ మమ్మల్ని అవును ప్రభా దినమెల్లా కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రం నాయన. ఈ ఆరాధన మొత్తం జరిగించినందుకు స్తోత్రం నాయన. జరగబోయే ఆరాధన కూడా మీరే మీ స్వాధీనంలో జరిగించుకోండి. వాడుకొని మహిమ పొందండి. తోడే వాడుకొని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొని కోరుకునిచున్నాం మా ప్రియ పరలోక ప్రందున తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కటి ఆరాధన నడిపించిన బ్రదర్ విజయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి అందరము మరి ఈ సమయంలో గ్రంథపఠనం చేసుకుందాం. అందరూ బైబిల్ తెరచి మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మరి దేవుని వాక్యానిగా చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మరి దేవుని వాక్యానిగా చదువుకుందాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి చేవ మీకు యుక్తమైయున్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమునను అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మరి ఈ సమయంలో అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. అలాగే వాక్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలోటువంటి బ్రదర్ జకరయ్య గారు మరి ప్రార్థన చేయుచుండగా మనమందరము కలిసి ఏకీభవిద్దాం. ప్రేమాస్వరూపి నిత్యాశ్రీ దుర్గమానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినాలు నీ కృపలో కాపాడి భద్రపరిచిన ఆయన ఈ యొక్క మిడ్వీక్ సర్వీస్లో నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా నీవిచ్చిన అవకాశంను బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము నాయన. ఘనమైన దేవుడవు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు నాయన. నువ్వు చేసిన ప్రతి మేళ్లను బట్టి నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. మంచి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. దేవానికి వందనాలు నాయన. ప్రభా వాక్యం చేత మీరు మాట్లాడండి ప్రభా. ఎవరైతే నిలబడి నాయన నీ మాటలు చెప్తూ ఉన్నారో ప్రభా, వారిని ఏడంతల ఆత్మతో నింపి అభిషేకించమని, మాకు కావలసిన వర్తమానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా అన్ని విషయాల్లో నీ కృప చూపించండి. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో నీ కృప తోడయించి మీరు మాత్రమే మహిమను పొందమని యేసుని శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి ప్రార్థించిన బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనం ఎంతో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మరి దైవ సందేశాన్ని అందించవలసిందిగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారిని ఆహ్వానిద్దాం. మరి అందరం శ్రద్ధ కలిగి దైవవాక్యాన్ని విందాం. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మరి ఈ సమయాన్ని మరి మన మధ్యలో నుండి మరి అయ్యగారికి అప్పచెబుదాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు మరి ఈ యొక్క మిడ్వీక్ సర్వీస్కి సిద్ధపడిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.
గడిచినటువంటి దినాలన్నీ దేవుడు మనల్ని కృపాక్షేమాలు వెంట పంపిస్తూ మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మిడ్ వీక్ సర్వీసులో భాగంగా మరి ఈ యొక్క సెప్టెంబర్ 29 ఆఖరి బుధవారం ఈ నెలలో దేవుని యొక్క కృపలో మనము కొన్ని పాటలు పాడి ఉన్నాం. వాటి ద్వారా దేవునికి మహిమ ఆపాదించబడిందని విశ్వాసంతో ఉందాం. చేసిన ఆరాధన దేవుడు స్వీకరించాడని నమ్ముదాం. ప్రత్యేకంగా మరి దేవుని వాక్య భాగాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మరి గడిచినటువంటి 2 వారాల నుంచి ఒక టాపిక్ గురించి మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి బైబిల్ లేఖన భాగం బుక్ ఆఫ్ రోమన్స్ 12th చాప్టర్ ఫస్ట్ 2 verses నుంచి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మరి దేవుని చిత్తమును ఎరుగుట, ఏ విధంగా మనము దేవుని ఇష్టాన్ని తెలుసుకోగలం అనేటువంటి టాపిక్ని మనం చూస్తున్నాం. హౌ టు నోయింగ్ ద గాడ్స్ విల్, ఏ విధంగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. లాస్ట్ వీక్, అంతకుముందు బిఫోర్ లాస్ట్ వీక్ కూడా మీకు తెలియచేశాను. 3 విషయాల దాకా మీకు చెప్పాను. ఎలా దేవుని చిత్తాన్ని ఎరగాలంటే ఎలాగంటే, మొదటిగా చెప్పాను, వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ బాడీస్ టు గాడ్ అన్నాను. అంటే మన శరీరాలు దేవునికి సమర్పించాలి. రెండవదిగా మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్, వీ హ్యావ్ టు డిపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ అన్నాను. అంటే లోకము నుండి మనం వేరుపడాలి, లోకాశలకి మనం చంపేయాలి. మనం లోకములో ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదని చెప్పాను. 3వ విషయం కూడా లాస్ట్ వీక్ మీకు తెలియచేశాను. ఏంటది? వీ హ్యావ్ టు డైవర్ట్ అవర్ మైండ్స్ అంటే గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్నాను. అంటే మన మనస్సులు మారి రూపాంతరము చెందాలి. పూర్తిగా మన మనస్సు నిండా దేవుని వాక్యము చేత నింపబడి ఉంటే దేవుని చిత్తం ఏదో మనకు తెలుస్తుందని చెప్పాను. అయితే పిల్లరా, ఈరోజు ఈ యొక్క కంటెంట్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఈ టాపిక్ని పిల్లరా, 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verse 2. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం ఈ సమయంలో. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ రాయబడిన మాట చూడండి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అంటూ మనం ఎక్కామో, 3 మెట్లు ఎక్కిన తర్వాత 4వ మెట్టు అనేది చాలా ఈజీగానే ఉంటుందండి. కొంతమంది అంటారు, అబ్బే పై మెట్టే చాలా కష్టం రా అబ్బాయి అంటారు. ఈ మొదటి 3 మెట్లు మనం ఎక్కినప్పుడు పిల్లరా, 4వది చాలా అవలీలగా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే మన బాడీస్ని డెడికేట్ చేసి, ఎప్పుడైతే మనం లోకం నుంచి డైవర్ట్ అయ్యి, ఎప్పుడైతే మన మైండ్స్ని దేవుని వైపు ఖచ్చితంగా కంపల్సరీగా దేవునికి అప్పగించేసినప్పుడు మన మైండ్స్ని డైవర్ట్ అయిపోయి లోకం నుంచి వేరుపడి డిపార్ట్ అయిపోయి ఉంటే, 4వదిగా ఆయన ఏం చేస్తాడు తెలుసా బ్రదర్? దెన్ హీ ఈస్ గోయింగ్ టు డిస్క్లోజ్ హిజ్ ప్లాన్స్ టు అస్. దెన్ హీ ఈస్ గోయింగ్ టు బి డిస్క్లోజ్ హిజ్ ప్లాన్స్ టు అస్. ఆయన తన ప్రణాళికలను మన కొరకు బయలుపరుస్తాడు. ఎస్, ఆయన చిత్తం ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో, మన కొరకైనటువంటి ప్రణాళికలను ఏం చేస్తాడండి? మనకు బయలుపరుస్తాడు. ప్రణాళికలు ఎవరివి? దేవునివి. ఎవరి కోసం? మన కోసం. ఎవరికి బయలుపరుస్తాడు? మనకే బయలుపరుస్తాడు. ఎస్, ఈ 3 మెట్లు ఎక్కిన తర్వాత దెన్ హీఈస్ గోయింగ్ టు బి డిస్క్లోజ్ హిజ్ ప్లాన్స్ టు అస్. దేవుడు మన కొరకైన తన ప్రణాళికలను బయలుపరుస్తాడు. ఇది 4వ మెట్టు అండి. 3 మెట్లు ఎక్కితే ఇది చాలా ఈజీ అయిపోతుంది. సహజంగానే 4వ మెట్టు ఎక్కేయగలుగుతాం. అందుకే అంటున్నాడు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. సహజంగానే ఉత్సాహమైనటువంటి ఆయన ఇష్టమేమిటో, అనుకూలమైనటువంటి ఇష్టమేమిటో, సంపూర్ణమైనటువంటి దేవుని ఇష్టమేమిటో మనం ఖచ్చితంగా తెలుసుకుంటామండి. కొంతమంది అంటారు, పలానా వ్యక్తితో చాలా దూరం జర్నీ చేశాను కానీ వాడు అర్థం కాలేదురా నాకు, వాడు ఎవడికి అర్థం కాడనుకుంటారా బాబు అంటారు. నువ్వు దేవునితో ఎందాక జర్నీ చేస్తున్నావు? ఎక్కడి దాకా నీ ప్రయాణం వచ్చింది? ఆయన మనసు ఎరిగావా? మన మనసు ఎరిగిన యేసయ్య ఆయన.
ఆయన ఇష్టం తెలుసుకోవాలి. ఇప్పుడు యోహానికి ఒక బిరుదు ఉంది, ఏమని? యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని. ఎలా వచ్చింది? ఎంత జర్నీ చేసి ఉంటాడు ఆయన. దేవుని ఇష్టం తెలుసుకోవాలి. నువ్వు సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటామండి. ముందున్నటువంటి 3 మెట్లు ఎక్కకుండా ఒకేసారి 4వ మెట్టు అవ్వదండి. గుర్తుపెట్టుకునే విషయాన్ని. ఎప్పుడైతే మన బాడీస్ని డెడికేట్ చేసి లోకం నుంచి మనం డిపార్ట్ అయ్యి మన మైండ్స్ని ప్రభు తట్టు డైవర్ట్ చేస్తే దెన్ హీ ఈస్ గోయింగ్ టు బి డిస్క్లోజ్ హిజ్ ప్లాన్స్ టు అస్. దేవుడు మన కొరకైన తన ప్రణాళికలను బయలుపరుస్తాడు. ఆయన ఇష్టం ఏమిటో మనకి తెలియచేస్తాడండి. అంటే మీకు మాట చెప్తాను, దేవుని చిత్తం ఏమిటో ప్రత్యక్షపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద ఆయన చిత్తం యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. దాపరికాలు ఉండో, దాగుడు మూతలుండో. ఏం చేయాలని కోరుకుంటున్నాడో ఆయన మనకు తెలియచేస్తాడు. ఆయన మనస్సులో ఏముందో మనకి ప్రత్యక్షపరచబడుతుంది. కొంతమంది గుంభనంగా కూర్చుంటే ఏమంటారు తెలుసా? ఇదేదో గుండాలోచన చేస్తుంది రోయి అంటారు. ఈడేదో గుండాలోచన చేస్తున్నాడు రా బాబు, ఈడెవడికి అర్థం కాడరా, ఇప్పుడు మోనార్క్లాగా ఫీల్ అయిపోతున్నాడు రా అంటారు. ఒక మనిషిని ఆ విధంగా అర్థం చేసుకుంటారు, కింద మీద పడిపోతున్నారే. దేవుని ఇష్టం తెలుసుకునుట. కానీ అది ఈజీ ఎప్పుడవుతుందో తెలుసా? ఆయన చెప్పిన 3 పనులు చేసినప్పుడు ఖచ్చితంగా 4వదిగా ఆయన తన పని చేస్తాడు. దెన్ హీస్ గోయింగ్ టు బి డిస్క్లోజ్ హిజ్ ప్లాన్స్ టు అస్. ఖచ్చితంగా తన ప్రణాళికను, మన కొరకే కదా ఆ ప్రణాళిక రచించింది, బయలుపరుస్తాడు. ఆయన చిత్తము ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన ఇష్టం దాయడండి, చెప్తాడు. తన పిల్లలతో చెప్తాడు, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మన కాపరి, ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. మనం ఎలా ఉండాలో ఆయన మనకు తెలియచేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో కూడా మనకు తెలియచేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భక్తుడు మీకు చూపిస్తాను. అందరికీ తెలిసిన వ్యక్తి అతను. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 17. ప్లీజ్ రీడ్. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? జెనసిస్ 18:17. ఆదికాండం 18:17. యా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ మాటని. చూస్తున్నారు ఈ మాటని? అబ్రహాముకి ఇంకా అక్కడ చెప్పలేదు. సొదొమ గొమొర్రాలు నాశనం చేద్దామనుకున్న విషయం చెప్పలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను చెయ్యబోవు కార్యము. అప్కమింగ్ అంటారు కదా. చెయ్యాలనుకున్నటువంటి కార్యమును అబ్రహామునకు దాచెదనా? దాయాలంటే దాయకూడదా దేవుడు? చెప్పకూడదని నిర్ణయించుకున్నాడంటే చెప్పడు కదా. కానీ అబ్రహాముకి చెప్పేస్తున్నాడు కదా. ఎందుకు వచ్చిన ఆ తలంపు? దేవాది దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు సామాన్యమైనటువంటి మానవుడికి తన ఇష్టాన్ని చెప్పడమా? తన మదిలో ఏదుందో పంచుకుంటామా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే పాసిబుల్లే. అదే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనిషి జీవిస్తే పాసిబుల్ అవుతుంది. శరీరాలు దేవునికి సమర్పించి లోకము నుంచి వేరుపడి మనస్సులు మారి రూపాంతరం అయితే దేవుని మదిలో ఏదుందో మనకి దేవుడు ప్రత్యక్షపరుస్తాడండి. అబ్రహాం విషయంలో అంటున్నాడు, నేను ఎలా దాయగలను? అబ్రహామునికి దాచేదనా? చెయ్యబోవు కార్యము. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో లేదా నీ బంధువుల జీవితాల్లో, నీ రక్త సంబంధీకుల జీవితాల్లో దేవుడు ఏమి చేయాలనుకున్నాడో దేవుడు నీకు తెలియపరచబోతున్నాడు. ఆమేన్. దేవుడు దాచేవాడు కాదు. నీవు భక్తి ప్రపత్తులతో దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టం నడుం బిగించు. ఈ తుచ్చమైనటువంటి శరీరానికి ఎన్ని హంగు ఆర్భాటాలో, దీన్ని సుఖపెట్టడానికి ఇంత కింద మీద పడిపోతూ ఉంటారో మానవులు కొందరు. ఇవి దేవునికి సమర్పించు. దేహము దేవాలయం, దేవుడు నివసించు మందిరం. ఆయనకి సమర్పించి లోకం నుంచి వేరుపడి మనస్సులో మారి రూపాంతరం చెందితే
నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో కాదండి, నీ బంధువుల జీవితాల్లో, నీ రక్త సంబంధీకుల జీవితాల్లో ఏం చేయబోతున్నాడో కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. దాయడు. హీఈస్ గోయింగ్ టు బి డిస్క్లోజ్ హిజ్ ప్లాన్స్ టు అస్. ఆయన ప్రత్యక్షపరుస్తాడు, రివీల్ చేస్తాడండి. మర్మాలు లేవు, మర్మరాలు లేవు. దేవుడు మరుగయ్యున్న ప్రతి మర్మమును దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఎస్, నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమును ఎరుగుట, తెలుసుకొనుట. ఎలా జరుగుతుంది ఈ విషయము? అబ్రహాము దగ్గరికి రావడం, భోంచేయటం అన్నీ జరిగిపోయినాయి. సంభాషించడం జరుగుతుంది. ఏమంటున్నాడు? నేను చెయ్యబోయే కార్యమును. అంతకుముందు శారమ్మతో మాట్లాడడం, సంతాన విషయం జరుగుతుంది. నేను చెయ్యబోవు కార్యము, సొదొమ గొమొర్రాల గురించి, లోతు ఫ్యామిలీ గురించి. దాచేదనా? దాయగలనా? నా స్నేహితుడైన అబ్రహాముని స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అబ్రహాము గురించి చూస్తే స్నేహం ఏంటండి? కలిసిపోవడమే కదా. 2 souls, 2 ఆత్మల కలయిక కదా. నువ్వు దేవుని ఇష్టం తెలుసుకోవాలంటే పై 3 మెట్లు చేస్తే ఈజీ అయిపోతుంది. ఆయన చిత్తాన్ని ప్రత్యక్షపరుస్తానంటున్నాడు. నేను దాచేద్దనా? అబ్రహాం గురించి మాత్రం చెప్పట్లేదండి. ఒక భక్తుడి గురించి కూడా వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తాడు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 13 verse 22. అది కూడా మనకి కంఠస్థం చేసే వాక్యమే, ఈజీగా నోటికొచ్చేటువంటి వాక్యమే. అది డేవిడ్ గురించి మాట్లాడతాడు. అది ఇక్కడ లోకా గారు ఎత్తిరాస్తాడు అపోస్తల కార్యంలో ఆ మాటని. యా, అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుక్కున్నాను, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశములను నెరవేర్చిన అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎలా? నా ఉద్దేశములను నెరవేర్చినవాడు. భూమి మీద దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చినటువంటి మనుషులు కావాలి దేవునికి. ఆయన మదిలో ఏదుందో ఆ ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చేటువంటి మనుషులు కావాలండి ఆయనకి. ఆయన ఇష్టమే తెలుసుకుంటే ఎలా నెరవేరుస్తాం మనం? డేవిడ్ గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. దేవుని హృదయానికి అనుకూలుడిగా జీవించాడండి దావీదు. ఆ హృదయంలో ఏముందో తెలుసుకుని దాన్ని భూమి మీద జరిగించాడు. ఈ విధంగా చాలాసార్లు ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. పొలంలో తండ్రి పనిచేస్తున్నాడు. పనిచేస్తూ తండ్రి అనుకుంటాడు, పిల్లలు ఎలా చదువుతున్నారేంటో, నేను ఇంటికి వెళ్ళటానికి పిల్లలకు చక్కగా పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటా రాసుకుంటా ఉంటే ఎంత బాగుండు అనుకుని ఉంటాడు పొలంలో తండ్రి. సాయంత్రం ఇంటికి వచ్చే టైంకి పిల్లలు చక్కగా పుస్తకాలు ముందేసుకుని రాసుకుని చదువుకుంటా ఉంటే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు. నా ఇష్టాన్ని నెరవేర్చిన వారు వీళ్ళు. నేనేం అనుకున్నానో అది తూచా తప్పకుండా జరిగిస్తున్నారు. ప్రియులారా, దీన్ని ఈ మాటకు పొంతన పెట్టకూడదు. ఏది? తానొకటి తలచిన దైవం ఒకటి తలుచును కదా. అది మానవుల సైడ్ నుంచి జరిగేది. దేవుడు ఏదనుకుంటాడో, మనం ఎలా ఉండాలని అనుకుంటున్నాడో అలా ఉండకపోతే ఎంత బాధపడతాడండి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడట. ఎలా జరిగింది తెలుసా? దావీదు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మదిలో ఉన్నటువంటి ఇష్టాలను తెలుసుకుని భూమి మీద జరిగించాడు. అందుకే ఈ స్టేట్మెంట్ వచ్చింది డేవిడ్ గురించి. ఒక సామాన్యుడు అయినటువంటి మానవుడు సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకున్నాడు భూమి మీద. ఈ మాట యొక్క అర్థం అదే పిల్లలు. స్వార్థం లేకుండా సార్వభౌముడే సమస్తం అనుకున్నాడండి దావీదు. స్వార్థం లేదు. ఆ సార్వభౌముడే నాకు సమస్తం అనుకున్నప్పుడు స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? నేను భూమి మీద దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తాను, జరిగిస్తాను. ఇదే మాట అయింది. నేను జరిగిస్తాను. వాస్తవంగా రోడ్డు పక్క ఎవలపిండి టిఫినీలో తీసుకెళ్ళిపోయి గొర్రెల్ని కాపలా కాసుకుంటూ ఫ్లూట్ పట్టుకుని వాయిద్యాలు పాటలు పాడుకునేటువంటి వ్యక్తి సామాన్యుడిని తీసుకెళ్ళి సామంత రాజుని చేశాడు.
దేవుని ఉద్దేశాలు తెలుసుకో. బయలుపరిచాడు దేవుడు, బయలుపరిచాడు. అందుకనే రాసి ఉంటుంది, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అనే మాట ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బుద్ధి? దేవుని ఇష్టాన్ని తెలుసుకుని భూమి మీద జరిగించాడు. అతను రాజీ పడలేదు. కష్టమైన, నష్టమైన, శ్రమలైన, హింసలైన, ఉపద్రవములను, కరువైన, ఖడ్గమైన, ఏదేమైనప్పటికీ కూడా we have to dedicate our bodies to God. We have to depart from the world. We have to divert our minds and to get transformed. Yes. Then he is going to be disclose his plans to us. దేవుడు మన కొరకైన తన ప్రణాళికను మనకు బయలుపరుస్తాడు. అబ్రహాముకు దాయలేదు, దాచేతనా దాయలేడు. దేవుడు ఓపెన్ చేస్తాడు, చిత్తాన్ని బయలుపరుస్తాడు. నేను మాట చెప్తాను, ప్రతి విశ్వాసి లక్ష్యం సరిగ్గా యేసుక్రీస్తు లక్ష్యం వంటిదే కావాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనందరి లక్ష్యం సరిగ్గా యేసుక్రీస్తు లక్ష్యం వంటిది కావాలి. దెన్ who can knows the will of God. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. ఆయన లక్ష్యం ఏంటో మన లక్ష్యం కూడా అదే కావాలండి. నీ తండ్రి ఏం కోరుకుంటున్నాడు, నీవు కూడా అదే కోరుకోవాలి తప్ప మరొకటి కాదు, మరొకటి కాదు. అప్పుడు తండ్రి ఇష్టం ఖచ్చితంగా భూమి మీద జరుగుతుంది, నెరవేరుతుంది. దర్ ఇస్ నో మోర్ డౌట్ ఇన్ దిస్. ఏమీ సమస్య లేదు దాన్ని. మన లక్ష్యం సరిగ్గా ఆయన లక్ష్యం వంటిదే కావాలి, లేకపోతే ఇబ్బంది పడతామండి. మామూలుగా ఉండదు, చాలా ఇబ్బందులు పడతాం పిల్లలు. ఆలోచించండి. మొదటి 3 విషయాలు జరగకపోతే ఈ 4వ జరగదు. 4వ మెట్టు ఎక్కలేం మనం. సహజంగా ఎక్కేస్తాం 4వ మెట్టు, మొదటి 3 మెట్లు కానీ మనం ఎక్కగలిగితే. ఈ మాటలు అర్థం చేసుకోండి. దేవుడు మన కొరకైన తన ప్రణాళికలను మనకు బయలుపరుస్తాడు. ఆయన హృదయానికి తగ్గట్టుగా మనం జీవించాలి. నేను ఎక్కువ చెప్పాలనే ఉద్దేశం కాదు పిల్లరా. నేను ముగించబోతున్నాను. ముగింపులో కొంత చెప్తాను మీకు. 4 విషయాలు చెప్పాను. నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తముని ఎరుగుట. ఎలా తెలుసుకోగలుగుతాం? మరలా చెప్తున్నాను అనుకోవద్దు, కానీ ఆ 3 చాలా ఇంపార్టెంట్. మొదటి దాని దగ్గర చాలామందికి పేక్క పట్టుకుంటుంది. ఏంటది? మన శరీరాలను దేవునికి సమర్పించటం. కష్టమండి. ఇది సుఖం కోరేది, సౌఖ్యం కోరేది. బోల్డ్ ఉన్నాయి శరీరాశలు. వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ బాడీస్ టు గాడ్. దేవునికి సమర్పించు. అక్కడితో అయిపోలా. మనం లోకంలోనే కాపురం ఉంటున్నాం. ఊరు బయట ఇల్లు వేసుకోమని దేవుడు చెప్పలేదు. ఊళ్ళోనే ఉండాలి, కానీ ఊళ్ళో ఉన్న పాపం మనలో ఉండకూడదు. సో వీ హ్యావ్ టు డిపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుండి వేరుపడాలి. అంత ఓకే. బట్ ఇస్ ద థర్డ్ స్టెప్. వీ హ్యావ్ టు డైవర్ట్ అవర్ మైండ్స్ అండ్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. మన మనస్సులు మారి రూపాంతరం చెందాలి. చూడండి, గొంగళ పురుగు, సీతకొక చిలుక చెప్పాను. అసలు పేర్లు ఏమన్నా ఎంత వ్యత్యాసం ఉంది పేర్లు? ఒకటి ఏమైనా కలిసినాయా? గొంగళి పురుగు ఏంటి, సీతకొక చిలుక ఏంటి? అసలు గొంగళి పురుగు రూపం ఏంటి, సీతకొక చిలుక రూపం ఏంటి? గొంగళి పురుగు విలువేంటి, సీతకొక చిలువ విలువేంటి? ఎన్ని వ్యత్యాసాలని ఆలోచిస్తున్నారా? ఆ ట్రాన్స్ఫర్మేషన్లో, ఆ రూపాంతరం చెందటంలో అంత వేరియేషన్. నీ ఓల్డ్ లైఫ్, న్యూ లైఫ్, ఇవి లేకపోతే దేవుని ఇష్టం మనకు తెలియదండి. మనకు తెలియదు దేవుని ఇష్టం మనకి. అంత వేరియేషన్ ఉందండి ఓల్డ్ లైఫ్కి, న్యూ లైఫ్కి. పేర్లు వేరు, రూపాలు వేరు, విలువ వేరు. ఎప్పుడైతే 3 స్టెప్స్ ఎక్కుతామో 4వది సహజంగా ఎక్కేస్తాం. Then he is going to be disclose his plans to us. దేవుడు మన కొరకైన తన ప్రణాళికలు బయలుపరుస్తాడు.
అంతా తెలుసండి, నాకంతా తెలుసండి అంటావేమో నువ్వు. మరి దేవుని ఇష్టం ఏంటో తెలిసి దాన్ని జరిగిస్తున్నావా? కొంతమంది తెలుసు, దేవుని ఇష్టాలేంటో తెలుసు, కొందరికి చాలా ఎక్కువ మందికే తెలుసు, కానీ అవి భూమి మీద జరగట్లా. మేము ఎరిగి ఉన్నామండి, ఎరిగి పడిపోతివా? ఎరిగి చెడిపోతివా? దేవుని చిత్తమును తెలుసుకుని కూడా మరీ జరిగించట్లేదు. ఆ విధంగా భూమి మీద లేదు. దేవుడు ఏమన్నాడు దావీదు గురించి స్టేట్మెంట్ ఇస్తూ, ఆయన నా ఉద్దేశ్యమును నెరవేర్చువాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించే. జరిగించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నష్టం ఏమిటో చెప్తాను, జరిగిస్తే వచ్చే లాభం ఏంటో మీకు చెప్తాను. దేవుని ఇష్టం తెలుసుకుని అలా చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి, దేవుని ఇష్టం తెలుసుకుని అలా చేస్తే వచ్చే లాభం ఏమిటి. ముందు నష్టం చూసేద్దాం, తర్వాత లాభం చెప్తాను. ఓకేనా? బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 12 verse 37. లూకా సువార్త 12:37. 47 చూద్దాం. ఇది ఈరోజు డైలీ బ్రీత్గా కూడా నేను చేశాను. తన యజమానుని చిత్తమెరిగి ఇంటి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. యజమానుడు దేవుడు, దాసులు మనం. ఆయన ఇష్టమేంటో తెలుసుకుని కూడా, అర్థమవుతుందండి, సిద్ధపడకుండా ఆయన చిత్తం చొప్పున జరిగింపకుండా ఉండే దాసుడికి ఏం చేస్తుంది? అనేకమైన దెబ్బలు కలుగును. వెరీ డేంజరస్. ద పీపుల్ ఈజ్ ఇన్ వెరీ డేంజరస్. అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? అపాయంలో ఉన్నట్లే. దేవుని చిత్తం ఎరిగియు దాన్ని జరిగించకుండా, ఆయన ఇష్టమేంటో తెలిసి, ఆయనకి ఏది కష్టమో అది కూడా తెలిసి, ఆయన కష్టం కలిగించేదాన్ని ఆపేసి ఇష్టం కలిగించేదాన్ని జరిగించకుండా ఉంటే మాత్రము అటువంటి ప్రజలు అపాయంలో ఉన్నట్లేగా. మరి ప్రమాదంలో ఉన్నట్టు కాదండి, ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. దే ఆర్ ఇన్ డేంజర్. తీర్పు రోజున, ద డే ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు రోజున దేవుని చిత్తము జరిగించిన వారి జాతకం బయటపడిపోతుంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు కప్పుకోవచ్చు, కనబడకుండా తిరగవచ్చు, తప్పించుకు తిరగవచ్చు. కానీ ద డే ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు దినాన్న ప్రియులారా, ఎవరైతే దేవుని ఇష్టం తెలుసుకుని కూడా జరిగించుకుంటూ ఉన్నారో వారి జాతకం బయటపడిపోతుంది. దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు దెబ్బలు తగిలితే అట్ట కూడా సరిపెట్టేసుకుంటున్నారు, కానీ అప్పుడు తగిలే దెబ్బకి మందులే. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని ఇష్టాలు తెలుసుకుని, ఎలా తెలుసుకోవాలో చెప్పాను కదా, తెలుసుకుని వాటి ప్రకారం జరిగించాలి. ఎవరైనను దేవుని చిత్తం నెరవేర్చుకుంటే వారు ఖచ్చితంగా అపాయంలో ఉన్నట్లే. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలుసురా, ఏం చేయాలో తెలుసురా అంటాడు. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలో తెలుసురా, కానీ చేయలేం, కానీ వదిలేయి అంటాడు. తెలిసి కూడా అందుకే అంటాడు, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం అని ఉన్నాయి. అందుకనే తెలియజేస్తున్నారు కొందరు తెలిసి కూడా, అది తప్పు అని తెలిసి కూడా, అది దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా మళ్ళీ అదే పాపాన్ని జుర్రుకుంటాం, అదే తప్పును చేయటం, మళ్ళీ అదే అశ్లీలమైనటువంటి దృశ్యాలను చూడటం, అదే అశ్లీలమైనటువంటి సాహిత్యాన్ని వినటం, ఏదైతే ఇష్టం లేదో దేవునికి తెలిసి కూడా మరలా అదే తప్పులో మరలా దొరలటం. దే ఆర్ ఆల్ ఇన్ డేంజరస్ పొజిషన్. వాళ్ళంతా ఎలా ఉన్నారు? అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లే. దేవుని చిత్తము తెలిసి కూడా జరిగించకుండా ఉంటే, ఇన్ కేస్ ఒకవేళ దేవుని ఇష్టం తెలుసుకుని దాని ప్రకారం జీవిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవుని ఇష్టం తెలుసుకున్నావు, కింద మీద పడ్డావు, కష్టపడ్డావు, భక్తి చేసావు, ప్రార్థనలు చేసావు, వాక్యానుసారంగా జీవించావు, చక్కని సహవాసాన్ని కలిగి జీవించావు, దేవుని ఇష్టాన్ని ఎంత కష్టమైనా సరే భూమి మీద జరిగిస్తూ ఉన్నావు. దానికి వచ్చే బెనిఫిట్ కూడా చూద్దామా? ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ 2nd chapter verse 17.
ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ 2nd chapter verse 17. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. లోకమును దాని ఆశయు ఆ. గతించిపోవచ్చున్నవి కానీ ఇవి మామూలుగా దీనికి అంత తెలిసిన విషయమే. లోకము గతించిపోద్ది, దాని ఆశ గతించిపోద్ది. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అది దేవుని ఇష్టమేంటో తెలుసుకున్నది జరిగించు, నువ్వు నిరంతరము నువ్వు నిలబడతావు. నీ కొదువు లేదు, దిగులు లేదు, భయం లేదు, బెదురు లేదు. భూమి మీద నిలబడతావు, నువ్వు అక్కడ కూడా దేవుని దగ్గర నిలబడతావు. తలదించుకోవు, నువ్వు స్టాండ్ తీసుకోవచ్చు, సంతోషంగా జీవించవచ్చు. భయపడు, ధైర్యంగా దేవుని ఎదుర్కొంటావు. దేవుని చిత్తము జరిగించిన వారు దేవునితో శాశ్వత జీవితం గడుపుతారు. ప్రైజ్ ద లార్డ్. నిరంతర సహవాసం, నిరంతర నివాసం దేవునితో మనకి. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ఎంత కష్టమైనా సరే దేవుని ఇష్టాన్ని జరిగించడానికి ప్రయత్నించు. దేవునితో శాశ్వత జీవితం నీకుంది. నిరంతరం నిత్యము కూడా దేవునితో కలిసి సంతోషాన్ని పంచుకుంటావు, అనుభవిస్తాం ఆ సంతోషాన్ని. ఆలోచించి, కొంతమంది అసలు పక్కోళ్ళ ఇష్టం ఏంటి అది తెలుసుకోరు. నేను ఇలా ఉండటం, ఇలా ఇండీసెన్స్గా బిహేవ్ చేయటం వాళ్ళకి ఎలా ఉందో, కంపరంగా ఉందేమో అది తెలుసుకోరు. పక్కోళ్ళదే తెలుసుకో కష్టపెడుతుంటే ప్రభు విషయం ఇంకెంత శ్రద్ధ వహిస్తారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, నీ క్షేమం కోరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇష్టం ఏంటో తెలుసుకో, ఆయన సంకల్పం ఏంటో తెలుసుకుని సరిగా జీవించు. ఆయన సంకల్ప సిద్ధి కొరకు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను ఖర్చు పెట్టు. భక్తి ప్రపత్తులతో ఆయన భజన చేయి, ఆయన సంతోషపెట్టు. ఆయన తన ఇష్టం నీకు బయలుపరుస్తాడు. హృదయాలోచనలు దేవుని వశం, మనుషుని వశం అనుకుంటాడు, దేవుని వశం అది. దేవుని కంట్రోల్ లేకుండా ఏది ఉందండి? ఆల్రెడీ ఈజ్ ఇన్ అండర్ కంట్రోల్. ఆయన ఆధీనంలో ఉన్నాయి. నువ్వు అపాయంలో ఉన్నావా? ఉపాయం తెలుసుకుని నువ్వు ఉన్నావా? ఎవరు అపాయంలో ఉంటారు? ఎవరైనా సరే దేవుని చిత్తం ఎరగకున్నా వారు అపాయంలో ఉన్నట్లే. దేవుని చిత్తమును ఎరిగి అలా జీవించుకోకుండా ఉన్నా వారు అపాయంలో ఉన్నట్లే. మరి అపాయాన్ని తప్పించి ఉపాయం దేవుడు వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు కదా. బయలుపరిచినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇష్టాన్ని మనం భూమి మీద జరిగించాలి. దేవుడిచ్చే నిత్య సంతోషాన్ని వదిలిపెట్టేసి ఈ భూమి మీద తుచ్చమైనటువంటి క్షణికపాటు సంతోషం కొరకు ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఉన్న ఆరోగ్యాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? దేవుడిచ్చిన పవిత్రమైనటువంటి ఈ దేహాన్ని అపవిత్ర కార్యాలకు ఎందుకు అప్పగించుకుంటావు? ప్రభువా, నీ ఇష్టమేమిటో నాకు బయలుపరచు అని దేవుని పాదాల దగ్గర గడుపు. ఆయనకి ప్రణమిల్లు, నిరంతరం ఆయన వాక్యాన్ని ధ్యానం చేయి. నువ్వు ఎలా ఉండటం ఆయనకి ఇష్టమో తెలుసు. ఆయన ఎలా ఉండాలనుకు నువ్వు కోరుకుంటున్నావో నీ పట్ల అది ఖచ్చితంగా జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నా మాటలు నేను ముగించబోతున్నాను. నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. వాక్యం యొక్క అంశము దేవుని చిత్తమును ఎరుగుట, దేవుని ఇష్టాన్ని తెలుసుకుంటా. హౌ ఇజ్ ఇట్? ఎలా ఇది? 4 విషయాలు మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ బాడీస్ టు గాడ్. మన శరీరాలను దేవునికి సమర్పించాలి. సెకండ్లీ, వీ హ్యావ్ టు డిపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. మనం లోకము నుండి వేరుపడాలి. థర్డ్లీ, వీ హ్యావ్ టు డైవర్ట్ అవర్ మైండ్స్ అండ్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. మన మనస్సులు మారి రూపాంతరము చెందాలి. ఈ 3 పనులు మనం చేస్తే 4వదిగా ఆయన చేస్తారు. దెన్ హీఈస్ గోయింగ్ టు బి డిస్క్లోజ్ హిజ్ ప్లాన్స్ టు అస్. దేవుడు తన ప్రణాళికలను, మన కొరకైన తన ప్రణాళికలను మనకు బయలుపరుస్తాడు. తెలుసుకో దేవుని చిత్తాన్ని. ప్రాసెస్ నీకు తెలిసింది కదా, ప్రొసీడ్ అయిపోయిక. ప్రాసెస్ తెలియనంత వరకు కూడా నువ్వు సస్పెన్స్లో ఉంటావు. ప్రాసెస్ తెలిసిన తర్వాత నువ్వు ప్రొసీడ్ అవ్వాలి. ఎందుకంటే ఆ ప్రొసీజర్ ప్రకారం నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా ప్రభు దగ్గర నుంచి నీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దేవుని ఇష్టం తెలుసుకుని కూడా కొందరు దాని ప్రకారం జీవించట్లేదు. వాళ్ళు ఏమవుతారండి? రేపు తీర్పు దినాన దెబ్బలు తినక తప్పదు. దెబ్బలు పడిపోతాయండి వాళ్ళకి, తప్పించుకోలేరు. ఇక్కడ తప్పించుకోవచ్చేమో, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, కానీ అక్కడ తప్పించుకోలేరు. సో
దే ఆర్ ఆల్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్. దేవుని చిత్తం నీకు తెలిసింది, ఆ ప్రకారం జరిగించిన వాళ్ళు ఎలా ఉంటారు? నిరంతరము నిలుస్తారు. దేవునితో శాశ్వత జీవితం జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి నిత్య సంతోషాన్ని షేర్ చేసుకుంటారండి. ఇష్టపడతావా? దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావా? తెలుసుకున్న ఆ చిత్తమే భూమి మీద జరిగిస్తావా? దేవుడు దాయుడు. అబ్రహాముకు దాయలేదు ఆయన. దేవుడు తెలియచేశాడు. దేవుని చిత్తం తెలియజేసిన ఆ చిత్త ప్రకారం జరిగించిన దావీదుని దేవుడు మెచ్చుకున్నాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు దావీదు గురించి. నా ఉద్దేశ్యములు నెరవేర్చినవాడు, నాకిష్టమైనటువంటి మనుష్యుడు. నీవు కూడా దేవుని చేత అటువంటి పిలుపు పొందాలి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆయన మెచ్చుకోవాలండి మనల్ని మనం మెచ్చుకుంటామేంటి? ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడని ఉంది కదా 2వ కొరింథీలో. రే దేవుని బిడ్డ, దేవుని చిత్తం తెలుసుకో. ప్రభువా, నీ ఇష్టాన్ని నాకు బయలుపరచండి. నీ ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను ప్రభువా. నేను అపాయంలో ఉండటం నాకు ఇష్టం లేదు నాయన. దయచేసి నన్ను తప్పించండి. నీతో శాశ్వత జీవితం నేను జీవించాలనుకుంటున్నాను నాయనా. నిత్య సంతోషానికి నన్ను వారసురాలుగా చేయండి అన్నట్లయితే ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ఉన్న పాటున తల వంచి కళ్ళు మూసుకునండి. అవకాశం ఉంటే మోకరించండి. ఒక చక్కని తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఈ భూమి మీద నేను జీవించినంత కాలం నీ చిత్తాన్ని తెలుసుకుని దాన్ని జరిగిస్తానయ్యా. నా ఇష్టాన్ని పక్కన పెట్టేసి తీసేస్తాను ప్రభువా. నీ ఇష్టమే, నీ సంకల్పమే భూమి మీద నేను జరిగిస్తాను. నేను నీతో నిరంతరం నిలబడాలనుకుంటున్నాను. నువ్విచ్చే సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నాను ప్రభువా. నీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను అన్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నీవు ఆయన యొక్క చిత్తము తెలుసుకుంటానికి దేవుని స్తుతించు. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. నాయనా, నీ చిత్తమే నేను భూమి మీద జరిగిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి. మీకోసం నేను ప్రార్థించబోతూ ఉన్నాను. సర్వాధిపతి, సర్వోన్నతుడా, సకల చరాచర జగత్తును నోటి మాట చేత సృజించి మమ్మల్ని స్వహస్తములతో రూపించుకున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి మీద మా ఆయుష్కాలము నీడవలే, ఒట్టి ఊపిరి వలె ఉన్నదని మాకు తెలుసు నాయన. ఉన్నంతకాలం మీరిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నీ చిత్తం ఏమిటో తెలుసుకుని దాన్ని జరిగించడానికే నడుం బిగిస్తున్నాం. ఇంతవరకు కొన్ని సందర్భాల్లో ప్రభువా సొంత ఇష్టాలు నెరవేర్చుకున్నాము, క్షమించండి. ఈ క్షణము నుండి నీ చిత్తమే జరిగిస్తామని ఎందరైతే తీర్మానించుకుని చేతులెత్తారో, ఎందరైతే నిన్ను హృదయపూర్వకంగా స్తుతించారో, దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి. వారి స్తుతులు స్వీకరించి మహిం పొందండి నాయన. నీ చిత్తమే సిద్ధించునుగాక అని మీరు ప్రార్థించారు. ప్రభువా అన్నవాడు పరలోకరాడు రాడు నాయన. నీ చిత్తము జరిగించువాడే అన్నావు కాబట్టి ఎవరైనా సరే దేవుని చిత్తం జరిగించకపోతే వారు ప్రమాదంలో ఉన్నారని చెప్తున్నావు నాయనా. నీ చిత్తమే జరిగించి నీతో పాటు నిరంతరం నిలవాలని అభిలషిస్తూ క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దిస్ ఇస్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. ఇది కానుకలు అర్పణలు అర్పించేటువంటి సమయం. ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. కాబట్టి దయచేసి గుర్తించండి. మరి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్కి మీకు ప్రేరేపణ ఉంటే హృదయపూర్వకమైన అర్పణలు పంపించగలరు. దయచేసి దిస్ ఇస్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. అందరం కూడా పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము
స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము 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 నే జీవించుదాకా ప్రభు స్తోత్రము అందరూ చెప్పకూడదాం హృదయపూర్వకంగా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం స్తోత్రం ఆమేన్ థాంక్ యూ లార్డ్ స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా మనసార పిలిచే స్వరములు చక్కటి వాక్యాన్ని అందించిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని చిత్తము ఎరుగుట అనే అంశంపై మరి చక్కటి వాక్యాన్ని అందించారు. మరి దేవుని చిత్తము మనము ఎరుగుట అంటే ఏ విధంగా ఉండాలి, దేవుని యందు ఎలాగ ఉండాలి అని చక్కటి వాక్యాన్ని అందించారు. అందును బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో కొన్ని సంఘ ప్రకటనలు చదువుకుందాం. మరి ఈ ఆరాధనను ఘనంగా జరిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆదివారపు జరగబోయే ఆరాధనలో దేవుడు తోడుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి అలాగే మరి దైవజనుల కుటుంబాల గురించి మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ఇంతటితో ఈ అనౌన్స్మెంట్స్ ముగించబడి ఉన్నాయి. మరి అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో మన మధురటువంటి పాస్టర్ విజయ్ కుమారి గారు ముగింపు ప్రార్థన చేయుచుండగా మనమందరం కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ మహాకృపను బట్టి ప్రభువా ఈ సాయంకాల సమయంలో చల్లపూట ఈ మిడ్ వీక్ ఆరాధన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించుకోండి తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా మిడ్ వీక్ ఆరాధన మీరు దీవించండి, ఆశీర్వదించండి బహుగా తండ్రి నాయన.
నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడండి దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎచ్చట 2 కూడి నీ నామాన్ని ప్రార్థన చేస్తున్నారు, వారి మధ్యన ఉంటాను వాగ్దానం చేశారు మా గొప్ప దేవ. అయ్యా కొద్ది మందిగా కూడుకొని మిడ్వీక్ ఆరాధనలో పాలు పంపులు పొంది నాయన నిన్నే స్తుతించి, నిన్నే ఆరాధించి, నిన్నే కనపరిచే భాగ్యత దండిత మా అందరికి కల చేసే వందను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు నాయన. పాటల ద్వారా మహిమ పొందున్నావు నాయన, స్థాన ఆరాధన ద్వారా మహిమ పొందారు ప్రభు, వాక్య పఠనం ద్వారా మీరు మహిమ పొందారు ప్రభు. నాయన నీ దాసుడు నాయన ముఖాంతరంలో నుంచి మాట్లాడి నాయన దేవుని చిత్తం ఎరుగుట ఎట్లు అనే వాక్యాన్ని నాయన బిడ్డతో మాట్లాడారు. అందును బట్టి వందనాలు నాయన. నిజమే తండ్రి, దేవుని చిత్తము నాయన ఏ రీతిగా ఉన్నదో నాయన మేము గ్రహించవలసిన వారమే ఉన్నాము నాయన. దేవుని చిత్తం ఎరుగుట ఎలాగని నాయన నీ వాక్యం ద్వారా నీ బిడ్డతో మాట్లాడారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. నాయన మా శరీరాలని దేవునికి సమర్పించుకోవాలి నాయన, ముందుగా మీరు మాకు చెప్పి ఉన్నారు నాయన. నిజమే తండ్రి, మా శరీరాలు ఎందుకు పనికిరానివి నాయన. నాయన దీనులు, దరిద్రులు, దౌర్భాగ్యమైన మమ్మల్ని నాయన మా శరీరాలను నీకు అప్పించుకునే బాధ్యత దండిత మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఈ వాక్యాన్ని బట్టి మేము ఎంతగానో ఎదిగే బాధ్యత దండిత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన మనలోనే ఉన్న నా తండ్రి నాయన తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా నీకే వందనాలు నాయన. అలాగే తండ్రి నాయన ఈ లోకంలో నుండి మనం ఏర్పడాలన్నావు తండ్రి. నిజమే నాయన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాయన ఈ లోకంలో అనేక అన్య జనాంగంతో నాయన మేము నాయన నడుస్తున్నామేమో నా తండ్రి నాయన ఈ లోకానికి నాయన భయపడి మేము నాయన నిన్ను స్తుతించలేక ఆరాధించలేకపోతున్నామే తండ్రి. నిజంగా నాయన ఈ లోకం నుండి మమ్మల్ని వేరుపరిచే దేవుడు నువ్వు తప్ప మాకు ఎవరు లేరు నాయన. అయ్యా వేరుపడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి గణపరిచే భాగ్యత దండిత మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే మా మనసులను కూడా నాయన మీరు మార్చాలి తండ్రి. అయ్యా మా మనసులు మార్చి నాయన నీలో రూపాంతరం పొందే భాగ్యత దండిత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిజంగా మా మనస్సులు మా రూపాలు నాయన ఎంతో హీనమైనవి నాయన. అయినప్పటికైనా మా తలంపులు నాయన ఎందుకు పనికిరానివి తండ్రి. అయినా మా మనసులను మార్చి తండ్రి నీ వైపు తిప్పుకొని మమ్మల్ని రూపాంతరం పొందించి నాయన నీతో నాయన ఎక్కువగా స్తుతించి ఆరాధించే భాగ్యత దండిత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభు నీకే వందనాలు నాయన. అలాగే తండ్రి నాయన దేవుడు నాయన మా కొరకు నాయన అనేకుల కొరకు ప్రణాళికలు సిద్ధపరిచి ఉంచాడని చెప్పి ఉన్నావు ప్రభు. అలాగే నాయన దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళికలు నాయన బయలుపరుస్తాడని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఈ ప్రణాళికలు నాయన మా జీవితాల్లో కూడా జరిగినట్లుగా సహాయం అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డను రక్షించుకోమని అడుగుతున్నాం దేవా. అందుని బట్టి నడిచే భాగ్యత ధన్యత మా అందరికీ కలగచేయమని, ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడి మహింపొంది సహాయం అనుగ్రహించమని నా తండ్రి నా ప్రభు నా తండ్రి నాయన ఈ మిడ్వీక్ ఆరాధన అంతట్లో మీరే తోడుండి నడిపించినందుకే, నీ దాసుడిని బలపరిచినందుకే, దాసుడి ద్వారా మాట్లాడినందుకే నాయన దాన్ని బట్టి నాయన అనేక మంది రక్షణ పొందుటకు సహాయం అనుగ్రహించమని ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని నాయన ఈ ప్రార్థన ముగించుకునిచుండగా మీరే మాకు తోడుండి నడిపించి నీ ప్రణాళికల ద్వారా అనేక దేవుళ్ళు పొందుకున్నట్లు మాకు సహాయం అనుగ్రహించమని మాతో మీరు మాట్లాడమని నాయన నిజమైన దేవా నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ ముగించుకునే ప్రార్థన అంతట్లో మీరే తోడుండి నడిపించి సహాయం అనుగ్రహించమని మహిమయో ఘనతయో ప్రభావం మీరే పొందుకునమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము మనకును మన తోటి సంగమునకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు కూడిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వంత వరకు సదాకాలం తోడు నడిపించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ ప్రార్థన ముగించబడింది. మరలా ఆదివారము ఉదయం 10 గంటలకి మళ్ళీ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లో మళ్ళీ కలుసుకుందాం. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ వందనాలండి. ఓకే, మంచిది పిల్లరా. ఈ యొక్క మిడ్ వీక్ సర్వీస్ ఇంతటితో ముగించబడింది. మళ్ళా తిరిగి పునరుద్ధానం ఆదివారము
మరి అక్టోబర్ 3వ తారీఖున ఉదయం ఆరాధనలో కలుసుకుందాం. అందరం కూడా మందిరంలో ఉన్న సర్వీసులు, మొదటి సర్వీస్ 7 గంటలకు జరుగుతుంది, రెండవ సర్వీసు ఉదయం 10 గంటలకు జరుగుతుంది. కాబట్టి మీ అనుకూలతను బట్టి ఖచ్చితంగా ఆరాధనలో పాలుపంపులు పొందండి. మరలా తిరిగి ఆదివారం కలుసుకుందాం. దేవుని కృప మీకు సదా తోడేని మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము. అందరూ చప్పట కొడదాం. హృదయపూర్వకంగా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచే స్వరములు. ప్రభునామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి.